అందరికీ నమస్కారం. వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతియే నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచని దేవ్యై నమః. 2025 మే 30వ తేదీన అన్ని రాశులకు సంబంధించిన దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి జాతకులు. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు బంధువులను, పరిచయస్తులను కలుసుకుంటారు. వారి సహాయ సహకారాలు అందుకుంటారు. మీ మొబైల్ లేదా వాహన విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు ఈరోజు స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. మీ వృత్తి ఉద్యోగాలలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ ఉత్సాహాన్ని మరియు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. ఒక సమాచారం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల వారికి ఈరోజు కొంత సామాన్యంగా ఉంటుంది. మేషరాశి వారు శనిగ్రహ స్తోత్ర పారాయణ నిత్యం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరుకోవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశాయానానికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకోని ధనలాభం కలుగుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యలో బాగా రాణించగలుగుతారు. వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ నిత్యం చేయటం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి జాతకులు. మిథున రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ జీతం పెరుగుదల కానీ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలకు తావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ లేదా మూత్ర సంబంధ అనారోగ్య కారణంగా బాధపడతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ పై అధికారులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. విద్యార్థులు చదువులో మరింత రాణించగలుగుతారు. మిథున రాశి వారు నిత్యం లక్ష్మీదేవి స్తోత్ర పారాయణ పఠించటం వల్ల మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత సామాన్యంగా ఉంటుంది. ఈరోజు మీ పై అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ స్నేహపూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కోపాన్ని, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు కొంత సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
ధ్యానం, యోగా వంటివి చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. విద్యార్థులు కష్టపడి చదవవలసి ఉంటుంది. అప్పుడే విజయం సాధించగలరు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ రోజు కొంత సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించడం అవసరం. కర్కాటక రాశి వారు గణపతి స్తోత్ర పారాయణ నిత్యం చదవటం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి జాతకులు. సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార లావాదేవీలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారం చేస్తారు. ప్రయాణాలు ఉంటాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకండి. కుటుంబ జీవితంలో కూడా కొన్ని కలహాలు వచ్చే అవకాశం ఉంది. సంతాన విషయంలో కొంత ఆందోళన చెందుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. సింహరాశి వారు నిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ పఠించటం వల్ల వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు. తదుపరి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశి జాతకులు. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు సకాలంలో చేతికందుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వాహనం కొనుగోలు కానీ భూ సంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. కన్యా రాశి వారు శివ స్తోత్ర పారాయణ నిత్యం పఠించటం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి జాతకులు. తులారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించకపోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోపోవటం వల్ల వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. సంతానం వల్ల ఒక శుభవార్త వింటారు. తులారాశి వారు నిత్యం దుర్గాదేవి స్తోత్ర పారాయణ పఠించటం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొంత అనుకూలంగా ఉండదు. ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అలాగే సాయం చేస్తానన్న వారు కూడా సమయానికి మాట మార్చటంతో కొంత ఆందోళనకు గురవుతారు. వ్యాపారంలో కొంత నష్టాలు కలుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృశ్చిక రాశి జాతకులు ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ధ్యానం, యోగా వంటివి చేయటం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ నిత్యం చేయటం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశి జాతకులు. ధనస్సు రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బకాయిలు రావటమే కాకుండా
మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వర్తిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈరోజు మరింత లాభాలను గడిస్తారు. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది. ధనస్సు రాశి వారు ప్రతిరోజు శని స్తోత్ర పారాయణ నిత్యం జపించడం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి జాతకులు. మకర రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టుదల వదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈరోజు కొంత సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు పడతారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. మకర రాశి వారు నిత్యం ఆంజనేయ స్వామి పారాయణ నిత్యం చేయటం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశం నుండి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సంతానానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు కొంత సామాన్యంగా ఉంటుంది. కుంభరాశి వారు శనిగ్రహ స్తోత్ర పారాయణ నిత్యం చేయటం వల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి జాతకులు. మీనరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అంత అనుకూలమైంది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలహాలు పెరిగే అవకాశం ఉంది. మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. యోగా, ధ్యానం, మంచి ఆహార నియమాలు పాటించటం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. మీనరాశి వారు నిత్యం శివ స్తోత్ర పారాయణ కానీ, శనిగ్రహ స్తోత్ర పారాయణ కానీ నిత్యం జపించటం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు పొందవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.